ఈ సమయం నుండి 33వ కీర్తన 16వ వచనంలో, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, ఏ రాజు కూడా సేనా బలము చేత రక్షింపబడడంట, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడంట. దేవుని స్తోత్రం. కానీ మనం ఆయన కృపకు ఎవరైతే కనిపెడతారో, దేవుని స్తోత్రం, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారినంట వారి ప్రాణమును మరణములోంచి తప్పిస్తాడంట. అంతేనా, కరువులో వారిని సజీవులుగా కాపాడతాడంట. దేవుని స్తోత్రం. చూడండి, దేవుణ్ణి ఎరిగిన పిల్లలకి చూడండి ఎన్ని ఆశీర్వాదాలు. దేవుడు తన యందు భయభక్తులుగా వారి చుట్టూ ఆయన దేవుని దూతలంట కాపుదలగా ఉంచుతాడంట. దేవుని స్తోత్రం. ఆయన యందు భయభక్తులుగా వారి చుట్టూ దూతలు వారికి కాపుదలగా ఉంటాయంట. దేవుని స్తోత్రం. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. ఎవరైతే ఆయన కృపకు కనిపెడతారో, ప్రతి దినము కూడా మీకు ఒక మర్మం చెప్పమంటారా, మీరు ఏ విషయంలో అయినా మీరు బలహీనులుగా భయముతోనూ లేకపోతే అస్వస్థతతోనూ బలహీనతతోనూ ఏ విషయంలో అయినా మీకు సహాయం కావాలంటే తక్షణమే ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ కృప నాకు దయచేయి, నాకు నీ కృప దయచేయి, నాకు నీ కృప దయచేయి, నాకు నీ కృప దయచేయి, ఈ విషయంలో నాకు నీ కృప కావాలి, ఈ విషయంలో నాకు నీ కృప కావాలని మీరు అడగండి. ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో వారి ఎడల ఆయన సంతోషించే దేవుడంట. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నా. మరి ఆయన కృప కొరకు మనం కనిపెడదామా? ఆయన కృప మనం పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక.